మోటు పత్లు ఇదేంటి మీరు కొత్త పని మొదలు పెట్టారు? అవును సార్, అన్నిటికంటే ఈ పని చాలా సులభం. తల్లిదండ్రులు ఎవరైనా బయటికి వెళ్లాలనుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు ఇక్కడ వదిలేసి వెళ్ళొచ్చు. తిరిగి వచ్చేంత వరకు పిల్లల బాధ్యత మాదే. ఓకే మోటు, ఆల్ ద బెస్ట్. ఇంచక్క పిల్లలతో ఆటలాడుకోవచ్చు, డబ్బులకు డబ్బులు సంపాదించుకోవచ్చు. చెంగం గారు, మీరు ఎలాగో వచ్చారు కాబట్టి కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేయండి. అయ్యమ్మా! చింగం గారు, మీరు అంత గట్టిగా కొట్టిన కొబ్బరికాయ పగలలేదు. ఇంకొకసారి ప్రయత్నించండి. ఈలోగా నేను బోర్డుని మళ్ళీ పైన తగిలిస్తాను. బోర్డుని కిందే ఉండనివ్వండి. నేను వెళ్ళిన తర్వాత మీరు తగిలించుకోవచ్చు. ఈ టెంకాయ మళ్ళీ వచ్చి నా తలకాయని పగలగొట్టడం నాకు ఎంత మాత్రమో ఇష్టం లేదు. అయ్యమ్మా! అయ్యమ్మా! మోటు బత్లు దగ్గర ఉంటే డేంజర్ మీద డేంజర్ వస్తుంది. నేను వెళ్తున్నాను. అయ్యమ్మా! మళ్ళీ ఏమైంది? ఓంటి నాన్నా. రండి, చెప్పండి. మీరు ఒక 24 గంటలు మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోగలరా? మీరు ఎంత డబ్బు అడిగినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా. మీరు అంతగా అడుగుతుంటే కాదంటావా? కానీ పిల్లాన్ని ఎక్కడెందుకు వదలాలనుకుంటున్నారు? ఒక ఏలియన్ నా వెంట పడుతోంది. నా ఉద్దేశం, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. నేను రేపటికల్లా అవి పూర్తి చేయాలి. సరే, నేను రేపు వస్తాను. బాయ్. మేడం, ఒక్క నిమిషం ఆగండి. పిల్లాడి పేరేమిటి? వెళ్ళిపోయింది వదిలేపోతులు. తనకేదో అర్జెంట్ పనున్నట్టుంది. చిచుబుచ్చి చిచుబుచ్చి, నా బంగారు తండ్రి, ఈ పాలు తాగు. వాడికి మళ్ళీ పాలివ్వాలి, కానీ ఈసారి పాల బుడ్డి వాడి చేతికిచ్చే ప్రసక్తే లేదు. బతులు, పిల్లాడు ఏమైపోయాడు? ఇదేంటి, వాడు పైకి ఎలా వెళ్ళాడు? అంత పైకి ఎలా వెళ్ళాడు మోటు? పొతులు, వీడు గాల్లోకి ఎగురుతున్నాడు. నా బంగారు బాబు, నా బుజ్జికొండ, నా వెండికొండ, దగ్గర నాయనా, కిందకి దిగు, కిందకి దిగు బాబు. అయ్యో, అయ్యో, ఆగరా, ఆగు బాబు, నాయనా. ఓ నాయనా. వీడు ఖచ్చితంగా మనిషికి పుట్టినవాడు మాత్రం కాదు. నా వెనకాల ఏలియన్స్ పడ్డారని ఇందాక ఆవిడ అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఖచ్చితంగా వీడు ఏలియన్ పిల్లాడే. ఇప్పుడు వీడు మన వెనక పడ్డాడు.
ఏ మోటు బతులు మీకు అంత ధైర్యమా? నా ఇంట్లోకే వచ్చి నా మీదే పడతారా? ఇక నీ పని అయిపోయింది పతులు, నీ పని అయిపోయింది. ఇప్పుడు నీ పని అయిపోయింది. ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఆగండి. నా గోడ పగలు కొట్టుకుని లోపలికి వస్తారా? ఏయ్ కాపాడండి, ఎవరైనా కాపాడండి. అరే మేము నీకేం ద్రోహం చేసావు నాయనా, ఎలా హింసిస్తున్నా? మేము ఏదైనా తప్పు చేస్తుంటే చెప్పు నాయనా. అరే గోడ బాగానే ఉంది, మరి మోటు బతులు లోపలికి ఎలా వచ్చారు? బహుశా నాకు ఏదో కళ్ళ వచ్చి ఉంటుంది. అయితే తమాషాగా ఉంది, ఇద్దరిని భలే ఉతికేసానులే. పదపతులు వేడి వేడిగా గుమగుమలాడే సమోసాలు తినొద్దాం. బుగులు బుగులు బూ. ఇప్పుడు మంచి పిల్లాడిలాగా గొడవ చేయకుండా కామ్గా ఉండాలి. రాత్రి ఇబ్బంది పెట్టినట్టుగా ఇబ్బంది పెట్టకు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఇది నిజం కాదు, ఖచ్చితంగా ఇది నా కలే. అరే ఇది నిజం కాదు, నిజం లాంటి కళ. నేను వెళ్ళి నిద్రపోతాను. అరే చూడు నాయనా, నీ అల్లరి చేష్టలతో ఇప్పటికే మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టేశావు. దయచేసి ఇక్కడి నుంచి అయినా మీ అమ్మ తిరిగి వచ్చేంత వరకు గుడ్ బై లా ఉంటావా ప్లీజ్? అయ్యమ్మా అయ్యమ్మా, నేను జాన్ని చేసి అలసిపోయాను. మోటు పతులు, మీరు వాడిని పట్టుకోవడంలో ఎక్స్పర్ట్లు. నా బైక్ తీసుకువెళ్ళండి, వాడిని ఎలాగైనా పట్టుకుని రండి. కానీ చింగం గారు, మేం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటామని మాట ఇచ్చాం. Why fear when Chingam is here? Go, go, go in the name of law. త్వరగా వెళ్ళండి, చట్టం మీద ఓటు, వెళ్ళండి. అయ్యమ్మా, ఏమిటి మాయా? పిల్లడు గాల్లోకి ఎగరటం ఏంటి? కిందకు దిగు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఓటు, చట్టం మీద ఓటు. నన్ను కిందకు దింపు. దింపు, కిందకు దింపు. అయ్యమ్మా, సీటు సితారైపోతుంది. నన్ను వదిలే, నేను రాలేను. నన్ను వదిలే.
అబ్బో, వదిలేయ్. అయ్యమ్మో. మా వాడు మిమ్మల్ని చాలా ఏడిపించినట్టున్నాడు. లేదు లేదు, రాత్రి నుంచి వీడి వల్ల మేము పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటూనే ఉన్నాం. మా చెంగం గారు కూడా బాగా నచ్చాడు కదా చెంగం గారు? అయ్యమ్మా, ఇంత ముద్దు ముద్దుగా అల్లరి చేసే పిల్లాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. లేదు 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 లేదు, చూడలేదు. ఔ! అయితే నా నిర్ణయం తప్పు కాదన్నమాట. నేను కొద్ది రోజుల పాటు బయటికి వెళ్లాల్సిన పనుంది. నేను తిరిగి వచ్చేదాకా మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పూచి మీదే, ఓకేనా? అయ్యమ్మా, మా వల్ల కాదు. ఎస్కేప్. ఆ?